Hi students, I am Aruna. Today our topic is elevation of boiling point. What is the meaning of elevation boiling point, Nana? So first elevation of boiling point టాపిక్లోకి వెళ్ళే ముందు మన కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి తెలియాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీ? ద ప్రాపర్టీ ఆఫ్ ఏ సొల్యూషన్ దట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ డిజాల్వ్డ్ ఇన్ ద సొల్యూషన్. అంటే ఏ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీ అయితే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుందో ఆ ప్రాపర్టీని కాలిగేటివ్ ప్రాపర్టీ అంటారు. సో మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్ 4 టైప్స్, అంటే 4 ప్రాపర్టీస్ ఉంటాయన్న. అందులో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్? ఇందులోనే ఉంది ఎలివేషన్ అంటే రైజ్. బాయిలింగ్ పాయింట్ అనేది రైజ్ అవుతుందంట. ఓకేనా? సో ఎందుకు రైజ్ అవుతుంది? ఫస్ట్ నేను ఒక వెజల్ తీసుకున్నాను. ఈ వెజల్లో ప్యూర్ సాల్వెంట్. ఈ ప్యూర్ సాల్వెంట్ని వాటర్ అనుకోండి, ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి వాటర్ అనుకోండి. ఇప్పుడు వాటర్ని ఏం చేశాను? హీట్ చేశాను. హీట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? వ్యాపరైజ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్స్, సర్ఫేస్ మీద ఉన్న వాటర్ మాలిక్యూల్స్ వ్యాపరైజ్ అవుతుంది. వ్యాపరైజ్ అవుతున్నాయి అంటే వ్యాపర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. వ్యాపర్స్ ఇంక్రీజ్ అవుతుందంటే వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందంటే బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? వేపర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాయిలింగ్ పాయింట్. అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ బికమ్స్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎట్ వన్ పర్టికులర్ టెంపరేచర్. ద టెంపరేచర్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. అర్థమవుతుంది కదా? పర్టికులర్ టెంపరేచర్ దగ్గర వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ బికమ్స్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఆ టెంపరేచర్ని ఏమంటారు? బాయిలింగ్ పాయింట్ అంటారు. ఇప్పుడు ఏం చేశానంటే ఈ వాటర్కి అంటే సాల్వెంట్కి, ఈ వాటర్కి ఏం చేశాను అంటే నాన్ వాల్టర్ సొల్యూట్ యాడ్ చేశాను. సపోజ్ సాల్ట్ అనుకోండి, సాల్ట్ని యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? సాల్ట్ పార్టికల్స్ని సాల్వెంట్ పార్టికల్స్ సాల్ట్ పార్టికల్స్ వెళ్ళి కొన్ని సాల్వెంట్ పార్టికల్స్ని రీప్లేస్ చేస్తుంది. అర్థమవుతుందా? అంటే సర్ఫేస్ మీద ఉన్న కొన్ని సాల్వెంట్ పార్టికల్స్ని సాల్ట్ పార్టికల్స్ వెళ్ళి రీప్లేస్ చేస్తున్నాయి అంటే సాల్వెంట్ పార్టికల్స్ ఏమవుతున్నాయి? నెంబర్ డిక్రీజ్ అవుతుంది. సాల్వెంట్ నెంబర్ డిక్రీజ్ అవుతుందంటే ఇప్పుడు హీట్ చేసినప్పుడు కొన్ని సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే వ్యాపరైజ్ అవ్వగలవు కదా. అంటే వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుందో బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవ్వాలి అంటే టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ చేస్తేనే అది ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే వేపర్ ప్రెషర్ తక్కువగా ఉంది అంటే ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కానీ ఈ వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియర్ ప్రెషర్కి ఈక్వల్ అవ్వదు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఇస్తే కానీ అది అట్మాస్ఫియర్ ప్రెషర్కి ఈక్వల్ అవ్వదు కదా. అర్థమవుతుందా? సో బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందన్నా? సో సాల్వెంట్కు ఉన్న బాయిలింగ్ పాయింట్ టీబీ నాట్ అనుకున్నాను, సొల్యూషన్కు ఉన్న బాయిలింగ్ పాయింట్ టీబీ అనుకున్నాము. ఇప్పుడు ఎంత టెంపరేచర్ ఎలివేట్ అవుతుంది మనకు తెలియాలి కదా. సో డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీబీ మైనస్ టీబీ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సపోజ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్ 100 degrees. ఓకేనా? ఇప్పుడు దీనికి వాటర్కి యాడ్ చేశాను, నాన్ వాటర్ సొల్యూట్ యాడ్ చేశాను. నాన్ వాటర్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు టెంపరేచర్ ఎంతకి ఇంక్రీజ్ అవుతుంది? 104 degrees దగ్గర బాయిల్ అవుతుంది. సొల్యూషన్ 104 degrees దగ్గర బాయిల్ అవుతుంది. సో వాటర్ బాయిలింగ్ పాయింట్ టీబీ నాట్ అనుకున్నాను, సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ టీబీ అనుకున్నాను. ఎంత ఎలివేట్ అవుతుంది బాయిలింగ్ పాయింట్? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీబీ మైనస్ టీబీ నాట్. 104 మైనస్ 100. ఇప్పుడు 4 degrees అనేది బాయిలింగ్ పాయింట్ ఎలివేట్ అవుతుంది, రైజ్ అవుతుంది టెంపరేచర్. అర్థమవుతుంది? బాయిలింగ్ పాయింట్ అనేది రైజ్ అవుతుంది. సో దాన్ని ఏమంటారు అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. అది గ్రాఫ్లో తీసుకుంటే చూడండి, గ్రాఫ్లో ఏ విధంగా మనం తీసుకోవచ్చు? వై యాక్సిస్ మీద వేపర్ ప్రెషర్ తీసుకున్నాను, ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ తీసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? P0 అనేది వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ కదా. ఇప్పుడు స్టార్టింగ్లో ఎంతో కొంత వేపర్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సాల్వెంట్ని కొంత టెంపరేచర్ ఇచ్చాను. సాల్వెంట్ హీట్ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది? వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ బికమ్స్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. Vapor pressure of solvent becomes equal to atmospheric pressure. That particular temperature is called boiling point. అర్థమవుతుందా? ఇదేంటని పాయింట్ ఏంటి? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్. ఇప్పుడు ఏం చేశాను? ఈ సాల్వెంట్కి కొంత నాన్ వాటర్ సొల్యూట్ యాడ్ చేశాను. అప్పుడు వేపర్ ప్రెషర్ ఇంకా డిక్రీజ్ అవుతుంది కదా. వేపర్ ప్రెషర్ సాల్వెంట్ కంటే కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేశాను? ఈ సొల్యూషన్ని హీట్ చేస్తూ ఉండగా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ బికమ్స్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్.
అర్థమవుతుందా నాన్న? ఇప్పుడు ఈ ఎంత ఎలివేట్ అవుతుంది అంటే టెంపరేచర్ ఎంత ఎలివేట్ అవుతుంది తెలియాలి అంటే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీబీ మైనస్ టీబీ నాట్. ఇది డిఫరెన్స్ కదా, ఓకేనా? ఇది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా ఏం చెప్తున్నారు అంటే ఎక్స్పెరిమెంటల్గా చేసి చెప్తున్నారు. ఏమని? ఎక్స్పెరిమెంటల్లీ ఫర్ డైల్యూట్ సొల్యూషన్ అంటే ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి డైల్యూట్ సొల్యూషన్స్కి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలదు. అర్థమవుతుందా? ఎక్స్పెరిమెంటల్లీ ఫర్ డైల్యూట్ సొల్యూషన్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలారిటీ ఆఫ్ ఏ సొల్యూషన్. సో డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎమ్. ఎమ్ అంటే ఏంటని ఇక్కడ మొలారిటీ ఆఫ్ ఏ సొల్యూషన్, కేబీ అంటే ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్, డెల్టా టీబీ అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. సో ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే ఏంటమ్మా ఇక్కడ? ద రైజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ వెన్ ఎప్పుడు రైజ్ అవుతుందంట? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఎప్పుడు రైజ్ అవుతుందంట? వెన్ 1 mole ఆఫ్ సొల్యూట్. ఎప్పుడు రైజ్ అవుతుందమ్మా? 1 mole ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. ఎప్పుడైతే 1 mole ఆఫ్ సొల్యూట్ 1 kg ఆఫ్ సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుందో అప్పుడు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఏమవుతుందంట? రైజ్ అవుతుందంట. దాన్ని ఏమన్నారు అంటే ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్ అంటున్నారు. దీనికి యూనిట్స్ ఏంటన్నా? కేబీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీబీ బై మొలాలిటీ. అంటే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం కదా, ఎంని కింద తీసుకెళ్ళండి. కేబీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ బై మొలాలిటీ. డెల్టా టీబీ టెంపరేచర్ని ఎలా తీసుకుంటారు? డిగ్రీస్లో కానీ కెల్విన్స్లో కానీ తీసుకుంటారు కదా. సో డిగ్రీస్ ఆర్ కెల్విన్ బై మోల్ పర్ కేజీ అంటే 1 mole ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. ఇప్పుడు చూడండి, దీనికి డిగ్రీస్లో తీసుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది. డిగ్రీస్ సెంటిగ్రేడ్, దీన్ని పైకి తీసుకెళ్ళండి. ఏమవుతుంది? మోల్ ఇన్వర్స్ కేజీ. ఆర్ కెల్విన్స్ తీసుకుంటే కెల్విన్ ఇంటూ మోల్ ఇన్వర్స్ కేజీ. ఓకేనా? ఇవి యూనిట్స్ ఆఫ్ ఎబ్యులోస్కోపిక్ కాన్స్టెంట్. అర్థమవుతుందా నాన్న? ఇది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ టాపిక్ నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.